హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. నేను వచ్చేసాను మీ ముందుకి. ఇవాళ స్పెషల్ పులిహోర తీసుకొచ్చాను అనమాట. ఏంటి ఈ స్పెషల్ పులిహోర అని అనుకుంటున్నారా? చింతకాయలతో పులిహోర అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన బాడీలోకి ఐరన్ కూడా చాలా వస్తుంది అనమాట. పచ్చి చింతకాయలు అయితే మేము కోసుకొచ్చుకున్నాం అనమాట. చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి అది పీచులు తీసేసి శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి గ్యాస్ ముట్టిస్తున్నాను అనమాట. ఎలా నేను చింతకాయలతో పులిహోర చేస్తానో మీకు ఎగ్జైట్మెంట్గా కానీ ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కడ స్కిడ్ చేయకుండా చూడండి, ఓకేనా? నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు అసలు. ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకా ఆల్రెడీ ముట్టించేస్తాను అనమాట. ముట్టించేస్తే చూడండి కొంచెం పొంగు వచ్చిందనమాట. ఆ పొంగు వచ్చేసిన తర్వాత ఒక గంట తీసుకొని ఇట్లా గంటతో అంటే పొడుస్తూ చింతకాయలని చిదురు చేస్తున్నాను అనమాట. చిదురు చేస్తే చింతకాయలో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది బాగా. ఇంకా మనం నీళ్లు పోసాం కదా, ఆ నీళ్లు కొంచెం చిక్కపడాలి బాగా మనకి. అలా చిక్కపడితే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను ఎంతవరకు చిక్కపడింది అనేసి మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి చింతకాయలు అట్లాగా గంట తీసుకొని పొడుస్తూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసాయి. చూడండి ఎలా వచ్చేస్తుందో చిక్కగా. ఇంకా ఇలా చక్కగా వచ్చేస్తుంది కదా, ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గంట తీసి మనం పోసుకుంటే గంట ఉంటుంది కదా, ఆ పోసుకునే గంటతోనే కొంచెం వేసుకుంటూ ఆ గంటతోనే కొంచెం ఇలా గుజ్జు మొత్తం కిందకి దిగేలాగా ఇట్లాగా చూసుకోవాలన్నమాట. చూడండి ఎలాగా కొంచెం వస్తుందో. బాగా చిక్కగా ఉంది కదా, అందుకనేసేసి కొంచెం లేట్ అయ్యిద్ది అనమాట అట్లా చేయడానికి. నేనైతే మొత్తం అయితే ఇంకా చింతకాయలో ఉండే రసాన్ని మొత్తం ఆ గిన్నెలోకి వడకట్టేస్తున్నాను అనమాట. ఇది చూడండి ఎలా వచ్చేస్తుంది, అంత చిక్కగా వచ్చేస్తుందో. దీన్ని ఇంకా కొంచెం చల్లారనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది చింతకాయల రసం అంటారండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చింతకాయల రసం అంటే చాలా పులుపు వస్తుంది, చాలా పులుపు వస్తుంది, బాగా పులుపు వస్తుంది. అందుకే చాలా ఎక్కువగా ఉప్పు వేయాల్సి వస్తుంది అనమాట. నేనైతే సాల్ట్ మరిగింతనే వేసేసాను. ఎందుకు అట్లా మరిగింత వేసాను అనుకుంటున్నారా? ఒకవేళ ఇది మిగిలిందనుకో స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. 1 month వరకు ఈ చింతకాయల రసం మాత్రం ఎక్కడికి పోదండి ఇలా చేస్తే మాత్రము. తర్వాత నేనైతే బండట్లో ఆయిల్ వేసాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగ పప్పులు ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. మనం ఇలా పులిహోరకి మనం ఆల్రెడీ వేసుకుంటాం కదా. ఇంకా వేడి అన్నం అయితే నేను ఒక గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నాను, మాకు సరిపడినంత. నేను ఇంకా ఇంట్లో అంటే మనం మధ్యాహ్నం కానీ అట్లా తినకుండా ఉంటాం కదా చల్లటి అన్నము, అది మనకు తినాలి అంటే ఇష్టం కాదు చల్లగా ఉండడం వల్ల. అదైనా సరే వేసేసుకోవచ్చు అనమాట. ఈ లోపల ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ చేస్తే ఎండుమిర్చి వేసాను, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇట్లాగా బాగా కలిపెట్టేస్తున్నాను. వేగినాయి బాగా. వేగిన తర్వాత కొంచెంగా తీసేసి ఆ రైస్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. రైస్లోకి ఒక పక్కన పెట్టేసుకున్నాను వాటిని. నెక్స్ట్ వచ్చేసి ఆ ఆయిల్లోనే వేసిన పప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసేసి వేగనిస్తున్నాను అనమాట. చూడండి ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి రైస్లోకి వేసుకున్నాం కదా, అందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను అస్సలు వేయట్లేదు, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ. ఈ లోపల వేరుశనగపప్పు, మినప్పప్పు, పచ్చెనగబాదులు వేగినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చింతపండు రసాన్ని తీసి పెట్టుకుంటాం. చింతకాయల రసాన్ని మనం తీసి పెట్టుకున్నాం కదా, అది అంటే పచ్చి చింతకాయల రసం అనమాట. అది పెట్టేసుకున్నాం కదా. ఇంకా ఆ బాండట్లో ఆయిల్లో వేసేస్తున్నాను. తగినంత పసుపు కూడా వేస్తాను అనమాట. నేను ఎక్కువగా వేస్తున్నాను పసుపు, ఎందుకంటే తర్వాతకైనా ఇంకా మనం రైస్లో పసుపు వేసుకోకుండా సరిపోయిద్ది. అలానే ఇంగువ తీసుకుంటున్నాను. ఇంగువని కూడా కొంచెం ఒక చిటికెడు వేసేసుకొని రసంలోనే కరివేపు వేసేస్తే అయిపోయిద్ది అనమాట. ఇంకా తర్వాత రైస్లోకి ఈ గుజ్జుని కొద్ది వేసేసి రైస్ని ఇంకా కలిపేసుకోవడానికి మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. చింతకాయలతో పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే రెండోసారి ఖచ్చితంగా మీరు ఇలానే
పచ్చి చింతకాయలు దొరికినప్పుడల్లా మీరు చేసుకోవాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందన్నమాట. మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. మాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. చింతకాయల్లో ఎన్ని ప్రోటీన్లు ఉన్నాయో చాలామందికి తెలియదు అనమాట. ఈసారి వీడియో చేసేటప్పుడు చింతకాయల్లో ఎన్ని ప్రోటీన్లు ఉన్నాయో మీకు వివరంగా విడమర్చి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకైతే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లు. రసాన్ని కూడా నేను ఎలా స్టోర్ చేస్తానో చూడండి. ఒక గిన్నెలోకి మిగిలిన రసం మొత్తం తీసేసుకుంటున్నాను. ఈ రసం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో ఫ్రిడ్జ్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.